హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ యార్న్ ప్యాషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఒక బ్యూటిఫుల్ అయిన న్యూ ప్రాజెక్ట్ చేసుకోబోతున్నాము. అదేంటో చూసిద్దామా? చూడండి, ఎయిర్ పాడ్స్ పెట్టుకోవడానికి ఎయిర్ పాడ్స్ కేస్ అనమాట ఇది. చూడండి, ఇట్లా మనము చిన్న పౌచ్, ఇది ఎయిర్ పాడ్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్కి చార్మ్స్ లాగా హ్యాంగ్ చేస్తున్నారు కదా, అలా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక దీనికి ఒక ప్రెస్ బటన్ లాంటిది యాడ్ చేసుకున్నాము అంటే కాయిన్ పర్స్ లాగా చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా వేసుకోవడానికి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. జస్ట్ 2 గ్రానీ స్క్వేర్స్ మనము రెడీ చేసుకుని రెండింటిని జాయిన్ చేసి దానికి ఒక చిన్న హ్యాండిల్ లాగా పెట్టుకున్నాము అంటే మనకి ఈ బ్యూటిఫుల్ అయిన ఎయిర్ పాడ్స్ కేస్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనము దానిని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ ఎయిర్ పాడ్స్ కేస్ తయారు చేసుకోవడానికి నేను ఈ మల్టీ కలర్ యార్న్ తీసుకున్నాను. ఇది వర్ధమాన్ కంపెనీ వాళ్ళది, మ్యాగ్నస్ స్ప్రింట్ అనే పేరు ఉందన్నమాట దీనికి. ఇది 100% ఎక్రిలిక్ యార్న్. మనం రెగ్యులర్గా యూజ్ చేసే యార్న్ కంటే ఇది కొంచెం డబల్ సైజు లావుగా ఉంది. సో దీనికి తగ్గట్టే హుక్ సైజ్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. 4 కానీ 4.5 mm కానీ మనము యూజ్ చేయొచ్చు. సో నేను 4 mm తీసుకున్నాను. అంటే మనం యార్న్ ఎంత లావుగా ఉంది అనే దాన్ని బట్టి మనం హుక్ సైజ్ కూడా మార్చుకోవచ్చు అనమాట. అంటే మనం రెగ్యులర్గా 2.5 యూజ్ చేస్తున్నాం కదా ప్రతి వీడియోలో, ప్రతి ప్రాజెక్ట్కి కూడా. ఇప్పుడు మనము 4 mm హుక్ని యూజ్ చేస్తున్నాము. అలానే ఒక సిజర్స్. ముందుగా మనము స్లిప్ నాట్తో స్టార్ట్ చేస్తాము. ఒక 5 ఫౌండేషన్ చైన్ వేసుకుని మొదటి చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేసాము అంటే ఇది ఒక బేస్ సర్కిల్ అనేది రెడీ అవుతుంది. ఇది యార్న్ కొంచెం లావుగా ఉంది కదా, సో మ్యాజిక్ రింగ్ వేయడానికి నాకు కష్టంగా అనిపించింది. ఇదైతే ఈజీగా అనిపించింది. మ్యాజిక్ రింగ్ అయినా వేసుకోవచ్చు. ఇలా చైన్స్తో కూడా మనము బేసిక్ రింగ్ అనేది తయారు చేయాలి. ఇప్పుడు 3 చైన్స్ వేసి తర్వాత 2 డబుల్ క్రోచెట్ వేస్తాము. దాని తర్వాత 2 చైన్స్ వేసి మరలా 3 డబుల్ క్రోచెట్ వేస్తాము. మరలా సెకండ్ సైడ్ కూడా 3 డబుల్ క్రోచెట్ వేస్తాము. 3 డబుల్ క్రోచెట్ తర్వాత 2 చైన్స్ వేసాము అంటే అది ఒక కార్నర్ రెడీ అవుతుంది. సో స్క్వేర్ లోపల మనకి 2 సైడ్స్ కంప్లీట్ అయినాయి. మరలా థర్డ్ సైడ్కి వెళ్ళేసి మరలా 3 డబుల్ క్రోచెట్ వేస్తాము. 2 చైన్స్ వేసాము అంటే అది స్క్వేర్కి ఒక సైడ్ అనేది రెడీ అవుతుంది. ఇలా మనము ఫోర్త్ సైడ్ కూడా 2 చైన్స్ వేసిన తర్వాత 3 డబుల్ క్రోచెట్ వేసి ఇలా మనము ఫోర్త్ సైడ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత 2 చైన్స్ వేసి ఇప్పుడు ఫస్ట్ ఉన్న డబుల్ క్రోచెట్లో ఫస్ట్ చైన్లో నుండి స్లిప్ స్టిచ్తో మనము రోని క్లోజ్ చేస్తాము. ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేస్తాము. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ మనకి ఒక హోల్ లాగా ఉంది కదా, దానిలో మనము 3 చైన్స్ వేసి 2 డబుల్ క్రోచెట్ వేసాము అంటే 3 క్రోచెట్ వేసినట్లు వస్తుంది కదా. ఇప్పుడు ఏమీ చైన్స్ వేయకుండానే నెక్స్ట్ హోల్ లోపల 3 డబుల్ క్రోచెట్ వేస్తాము. ఓన్లీ కార్నర్స్లో మాత్రమే 2 చైన్స్ వేస్తాము. మధ్యలో ఇంకెక్కడ మనము చైన్స్ అనేది వెయ్యము. ఎన్ని రోస్ కుట్టినా కూడా మనం ఓన్లీ కార్నర్స్లో మాత్రమే 2 చైన్స్ వేస్తాము. మిగతా అంతా కూడా 3 డబుల్ క్రోచెట్, నెక్స్ట్ హోల్లో 3 డబుల్ క్రోచెట్ అలా వేసుకుంటూ వెళ్తాము. ఎన్ని రోస్ కుట్టినా సరే మనము అదే రకంగా ఫాలో అవుతామన్నమాట. ఇప్పుడు సెకండ్ రోలో ఫస్ట్ సైడ్ అనేది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనము అదే హోల్లో 2 చైన్స్ వేసిన తర్వాత 3 డబుల్ క్రోచెట్ వేసాము అంటే సెకండ్ రోలో సెకండ్ సైడ్కి మనము వచ్చామన్నమాట. ఇక్కడ కూడా మళ్ళీ 3 డబుల్ క్రోచెట్ వేసి ఏమీ చైన్స్ వేయకుండానే నెక్స్ట్ హోల్కి చేంజ్ అయ్యి మళ్ళీ 3 డబుల్ క్రోచెట్ వేస్తాము. ఇప్పుడు 2 సైడ్స్ కంప్లీట్ అయినాయి. థర్డ్ సైడ్కి మనము 3 డబుల్ క్రోచెట్ వేసి 2 చైన్స్ వేసి మళ్ళీ అదే హోల్లో 3 డబుల్ క్రోచెట్ వేస్తే మనము థర్డ్ సైడ్కి వచ్చామన్నమాట. ఇప్పుడు ఫోర్త్ సైడ్లో కూడా ఇలానే 3 డబుల్ క్రోచెట్, మళ్ళీ నెక్స్ట్ హోల్లో 3 డబుల్ క్రోచెట్, మళ్ళీ 2 చైన్స్ వేసిన తర్వాత మనకి సెకండ్ రో అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ వేసిన చైన్లో నుండి స్లిప్ స్టిచ్తో మనము సెకండ్ రోని క్లోజ్ చేసి
ఒక్క చైన్ వేసి యార్న్ని కట్ చేసేస్తాము. ఇలాగే ఇంకొక పీస్ కూడా టూ సైడ్స్ కోసము మనము 2 పీసెస్ రెడీ చేసుకుంటాము. నార్మల్ రెగ్యులర్ యార్న్తో మనము చేసినప్పుడు ఈ 2 రోస్ వేయడం వల్ల ఎయిర్ పార్ట్స్కి సైజ్ అనేది సరిపోదు. సో ఇంకొక 3rd రో కూడా వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము కొంచెం లావుగా ఉన్న యార్న్ యూస్ చేసాం కాబట్టి ఈ 2 రోస్తో ఇది సరిపోతుంది. కానీ దీనికి నేను జాయింట్ చేయడం కోసము 3 సైడ్స్ ఒక్క గ్రానీ స్క్వేర్కి 3 సైడ్స్ ఎక్స్ట్రాగా ఇంకొక రో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి ప్లేస్ సరిపోతుంది. ఇది ఓన్లీ ఒక్క గ్రానీ స్క్వేర్కి మాత్రమే 3 సైడ్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఇంకొక గ్రానీ స్క్వేర్కి అది అలానే ఉంచేస్తాను, 2 రోస్తోనే ఉంచేస్తాను. ఇప్పుడు మనము 3 చైన్స్ వేసి 2 డబుల్ క్రోచెట్ వేసి చైన్స్ ఏమీ అవసరం లేకుండానే నెక్స్ట్ హోల్లో మరలా 3 డబుల్ క్రోచెట్ వేస్తాము. 3 డబుల్ క్రోచెట్ వేసిన తర్వాత మరలా చైన్స్ ఏమీ వేయకుండానే లాస్ట్ హోల్లో 3 డబుల్ క్రోచెట్ వేస్తాము. ఇప్పుడు కార్నర్స్ కోసము మనము 2 చైన్స్ మనము ఎప్పట్లానే 2 చైన్స్ యాడ్ చేసి మళ్ళీ అదే హోల్లో 3 డబుల్ క్రోచెట్ వేసాము అంటే మనకి కార్నర్ అనేది వస్తుంది. యాక్చువల్లీ ఇది 3rd రో లాగా వస్తుంది, కానీ ఇది ఓన్లీ 3 సైడ్స్ మాత్రమే మనము ఇది ఎట్లా అంటే సైడ్ వాల్ లాగా రెడీ అవుతుంది అనమాట 3 సైడ్స్ వేయడం వల్ల. సో అన్ని హోల్స్లో 3 డబుల్ క్రోచెట్ వేసుకుంటూ కార్నర్లో 2 చైన్స్ వేస్తాము. ఇలా సెకండ్ సైడ్ కూడా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు 2 చైన్స్ వేసి మరలా అదే హోల్లో 3 డబుల్ క్రోచెట్ వేస్తాము. అంటే 3rd సైడ్కి మనము చేంజ్ అయ్యామన్నమాట. ఇక్కడ కూడా 3 డబుల్ క్రోచెట్ వేస్తాము, ఏమీ చైన్స్ వేయకుండా. నెక్స్ట్ మిడిల్ హోల్లో 3 డబుల్ క్రోచెట్ వేస్తాము. తర్వాత లాస్ట్ హోల్లో మరలా 3 డబుల్ క్రోచెట్ వేసి అక్కడే ఆపేస్తాము. ఎందుకంటే 2 చైన్స్ వేసి మరలా 3 డబుల్ క్రోచెట్ వేస్తే 4th సైడ్ కంప్లీట్ అవుతుంది కదా. సో అలా చేయకుండా మనం ఓన్లీ ఇక్కడే ఆపేస్తున్నాము. ఇప్పుడు మనము ఈ 2 గ్రానీ స్క్వేర్స్ని జాయిన్ చేస్తామన్నమాట. అంటే పౌచ్కి మనము ఒక సైడ్ ఓపెన్ ఉండి 3 సైడ్స్ క్లోజ్ చేస్తాం కదా, జాయిన్ చేస్తాం కదా. సో జాయిన్ చేయడం కోసము ఈ 3 సైడ్స్ అనేది మనము ఒక రో ఎక్స్ట్రాగా వేసాం కదా. సో ఈ 3 సైడ్స్ మనము జాయిన్ చేయడం కోసము 2 గ్రానీ స్క్వేర్స్ని కార్నర్స్లో మనము పిన్స్ పెట్టుకున్నాము అంటే ఈ పిన్స్ పెట్టుకుని జాయిన్ చేయడం వల్ల ఈక్వల్గా వస్తుందన్నమాట. ఎందుకు అంటే మనం ఒక సైడ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసాం కదా, కౌంట్ పెరుగుతుంది కదా. సో డబుల్ క్రోచెట్ లెగ్స్ పెరుగుతాయి కాబట్టి మనము కార్నర్స్లో పిన్స్ పెట్టుకుని ఈక్వల్గా వచ్చేలాగా ఆల్ సైడ్స్ మనము పిన్స్ పెట్టుకుని జాయిన్ చేద్దాము. ఇలా మనము 3 సైడ్స్ జాయిన్ చేయడం కోసము అన్ని కార్నర్స్లో, సెంటర్లో, మిడిల్ పార్ట్లో ఇట్లా మనము పిన్స్ యాడ్ చేసేసాము అంటే మనము జాయిన్ చేస్తున్నప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా ఈవెన్గా మనము నీట్గా జాయిన్ చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఓపెన్ సైడ్లో ఒక్క సైడు మనము చిన్న హ్యాండిల్ లాగా రెడీ చేస్తాం కదా, దానికోసము మనము సింగిల్ స్టిచ్ వేసుకుంటూ ఇంకొక లైన్ అనేది యాడ్ చేసుకుంటూ ఎగ్జాక్ట్లీ సెంటర్ పార్ట్ వరకు మనము ఈ సింగిల్ స్టిచ్ వేస్తాము. ఇక్కడ సెంటర్కి వచ్చిన తర్వాత మనము చైన్స్ వేస్తామన్నమాట. చైన్స్ నేనైతే 25 చైన్స్ వేసాను. మీరు మీ సైజుని బట్టి మీకు దేనికి హ్యాంగ్ చేస్తారు, దేనికి సరిపడినంత సైజ్ చూసుకుని చైన్స్ కావాలంటే ఎక్కువ పెంచుకోవచ్చు, లేదు జస్ట్ ఒక బటన్ లాగా ఏదైనా ఒక బీడ్ పెట్టుకుంటాను అంటే ఒక 10 చైన్స్ అయితే సరిపోతాయి. హ్యాండ్ బ్యాగ్ చార్మ్ లాగా హ్యాంగ్ చేస్తాను అంటే ఒక 25 to 30 అట్లా చైన్స్ ఇట్లా సైజ్ చెక్ చేసుకుని మనము ఎంత సైజ్ కావాలి అని చైన్స్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇలా మనము కావలసినన్ని చైన్స్ వేసిన తర్వాత అదే హోల్లో స్లిప్ స్టిచ్తో దాన్ని క్లోజ్ చేసి మరలా నెక్స్ట్ చైన్ నుండి సింగిల్ స్టిచ్ వేసుకుంటూ ఆ లైన్ ఎండింగ్ వరకు కూడా మనము సింగిల్ స్టిచ్ వేస్తాము.
ఇక ఇప్పుడు 3 సైడ్స్ జాయిన్ చేయడం కోసము మనము హ్యాండ్ నీడిల్ తీసుకుందాము. హ్యాండ్ నీడిల్తో మనము దీన్ని జాయిన్ చేద్దాము. ఈ యార్న్ అనేది మనం రెగ్యులర్ యార్న్లా కాకుండా కొంచెం లావుగా ఉంది కాబట్టి ఈ నీడిల్ కూడా నేను కొంచెం పెద్ద సైజ్ నీడిల్ తీసుకున్నాను, ప్లాస్టిక్ నీడిల్. ఈ నీడిల్తో ఈ లావు యార్న్ కూడా మనకి కాస్త ఈజీగా కుట్టడానికి వీలవుతుంది అనమాట. సో ఫస్ట్ మనము ఒక నాట్ లాంటిది వేసేస్తున్నాము, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది. సో నాట్ వేసిన తర్వాత 2 సైడ్స్ మనం పిన్స్ పెట్టుకున్నాం కదా, ఈ పిన్స్ పెట్టిన దగ్గర నుండి 2 సైడ్స్ ఈక్వల్గా ఫస్ట్ చైన్లో మనము ఈ నీడిల్ అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఒక సైడ్ గ్రానీ స్క్వేర్ కార్నర్ చైన్లో నుండి రెండవ గ్రానీ స్క్వేర్ కార్నర్ చైన్లో ఒక సైడు మనం వీ షేప్లో వస్తుంది కదా చైన్ అనేది, దానిలో ఒక సైడు యార్న్ మాత్రమే నేను తీసుకున్నాను. అంటే వీ షేప్ మిడిల్లో నుండి చూడండి, ఇలా ఈ గ్రానీ స్క్వేర్ వీ షేప్ మిడిల్లో నుండి ఆ గ్రానీ స్క్వేర్ వీ షేప్ మిడిల్ వరకు, అంటే ఓన్లీ ఆ గ్రానీ స్క్వేర్లో ఒక యార్న్, ఈ గ్రానీ స్క్వేర్లో ఒక యార్న్, ఇలా మాత్రమే తీసుకుంటూ, అంటే ఇది ఒక మనం జాయిన్ చేసిన తర్వాత అది ఒక డబుల్ క్రోచెట్ లెగ్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి. సో అలా రావడం కోసం మనము ఓన్లీ మిడిల్ నుండి మిడిల్ వరకు ఇలా జాయిన్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ పిన్స్ పెట్టుకున్నాం కదా, అవి తీసుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్క చైన్లో ఒక్కొక్కటి తీసుకుంటూ, అయితే ఒక గ్రానీ స్క్వేర్ కొంచెం చిన్న సైజు, ఒక గ్రానీ స్క్వేర్ కొంచెం పెద్ద సైజు వస్తుంది కాబట్టి మిడిల్లో ఒకసారి మనము 2 టైమ్స్ వేయాల్సి వస్తుంది. పెద్ద గ్రానీ స్క్వేర్ సైజుకి 2 టైమ్స్ వేయాల్సి వస్తుంది. అండ్ చిన్న గ్రానీ స్క్వేర్కి ప్రతి చైన్లో కూడా మనము ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఈ చూడండి నేను ఎలా జాయిన్ చేస్తున్నాను, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాము, ఎక్కడ తీస్తున్నాము చూసారా. ఇది ఒక అవుట్లైన్ లాగా కనిపిస్తూ ఒక డబుల్ క్రోచెట్ లెగ్ లాగా మనకి కనిపిస్తుంది అనమాట. ఇదే రకంగా మనము మిగతా 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేస్తాము. సో ఒక సైడ్ ఓపెన్ ఉండి మిగతా 3 సైడ్స్ క్లోజ్ అవుతుంది. చూడండి లాస్ట్ వరకు జాయిన్ చేసేసాను. లాస్ట్కి వచ్చిన తర్వాత అంటే మనము జాయిన్ చేసేటప్పుడు అన్ని సైడ్స్ ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా వచ్చేలాగా మనం పిన్స్ పెట్టుకున్నాం కదా, అలానే జాగ్రత్తగా జాయిన్ చేయాలన్నమాట. ఇలా ఈ పౌచ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మనము టెయిల్ ఎండ్ని సెక్యూర్ చేసుకుని నాట్ వేసుకుని సెక్యూర్ చేసుకోవాలి. ఈ పౌచ్ని రివర్స్ చేసి ఒక స్ట్రాంగ్గా ముడివేసి అప్పుడు యార్న్ని కొన్ని స్టిచెస్ వరకు లోపల నుండి ఇన్సర్ట్ చేసేసి అప్పుడు మనం యార్న్ని కట్ చేసాము అంటే అది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, ఊడిపోకుండా ఉంటుంది, ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటుంది. సో ఇలా మనము ఈ బ్యూటిఫుల్ అయిన ఎయిర్ పాడ్స్ కేస్ పౌచ్ని మనము రెడీ చేసుకున్నాము. ఇది లిప్స్టిక్స్ కానీ లిప్ బామ్ అలాంటి చిన్న ఐటమ్స్ మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాం కదా, అవి దొరకవు తొందరగా. అటువంటప్పుడు ఇలాంటి చిన్న పౌచ్లో వేసుకుని ఒక బ్యాగ్లో ఒక పక్కకి హ్యాంగ్ చేసుకున్నాము అంటే చాలా ఈజీగా మన చిన్న ఐటమ్స్ దొరికేస్తాయి. అలానే ఒక కాయిన్ పర్స్ లాగా కూడా మనము దీనికి ఒక ప్రెస్ బటన్ యాడ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని క్రోచెట్ ఐటమ్స్ తయారు చేయడం కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.